హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూ నార్త్ ఫేసింగ్ 2 BHK ఇండివిడ్యువల్ హౌస్ని చూస్తున్నాం. ఇది కొత్త ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇందులో ఇంక్లూడింగ్ ఇంటీరియర్ వర్క్ చేంజెస్ ఉంది. సో లోపలంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. హౌస్ మాత్రం ఏం వర్క్ లేదు లోపల. సో మీరు తీసుకుని రెడీ టు మూవ్ అనమాట. సో కంప్లీట్లీ వుడ్ వర్క్ కూడా రెడీ అయిపోయింది. ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఈస్ట్ వైపు పార్కింగ్ ఉంటుంది అండ్ ఇటువైపు సిట్ అవుట్ ఉంటుంది, ఎంట్రన్స్ గేటు. సో కంప్లీట్గా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి. నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం సిట్ అవుట్లో గార్డెనింగ్కి చిన్న ప్లేస్ ఇచ్చారు చూడండి, మొక్కలు అవి వేసుకోవడానికి. ఇదంతా కూడా సిట్ అవుట్ ఏరియా వస్తుంది. 8.9 సిట్ అవుట్ వచ్చేసి 10x10 ఉంది, 10x10 అడుగులు ఉంది. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మొక్కలకి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఇది మెయిన్ డోరు, టేక్ వుడ్ డోర్ వస్తుంది. అంటే స్టెప్స్ కింద వచ్చి చిన్న స్టోర్ రూమ్ అనమాట. బాత్రూమ్ కాదు, అది స్టోర్ రూము. ఇది ఈస్ట్ వైపుకి, తూర్పు వైపుకి ఇది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. 8.9 x 40, 8 అడుగులు 9 అంగుళాల వెడల్పు, పొడవు 40 అడుగులు ఉంది. సో చివరి వరకు కూడా చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. సో మొత్తం ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం విండోస్ కావచ్చు అండ్ బెడ్రూమ్స్కి అండ్ పూజా రూమ్కి వీటన్నిటి కూడా వుడ్ ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది. మొత్తం వుడ్డే, కంప్లీట్లీ వుడ్ వాడడం జరిగింది. హాల్ సైజు 10.2 x 20, 10 అడుగులు 2 అంగుళాల వెడల్పు, పొడవు 20 అడుగులు ఉంది. అండ్ ఇది టీవీ యూనిట్. బ్యాక్ సైడ్ చూడండి ప్యానల్ డిజైన్ ఇచ్చారు అండ్ పైన టాప్లో స్పాట్ లైట్స్ ఉన్నాయి. సో ఈస్ట్ ఫేసింగ్ సూటబుల్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఈస్ట్ వైపు కూడా డోర్ ఉంది ఇది. సో ఈస్ట్ నార్త్ ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళకైతే బాగానే ఉంటుంది. చెక్ చేసుకోండి క్లియర్గా. సో ఇంటీరియర్ అయితే ఏం లేదు, పెండింగ్ వర్క్ అయితే ఏం లేదు, కంప్లీట్ రెడీ టు మూవ్. వాష్ బేసిన్స్ కావచ్చు, సింక్, ట్యాప్స్, హ్యాంగర్స్, అదే హ్యాండిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 11x11, 11 x 11 అడుగులు ఉంది. టాప్లో అంతా కూడా POP సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్. కలర్ సెలెక్షన్ అయితే కనుక బాగుంది. ప్లెయిన్ కలర్సే, లైట్ కలర్సే వేయడం జరిగింది. ఇన్సైడ్ ఫ్లోర్ కావచ్చు అండ్ కబోర్డ్స్ కావచ్చు అన్నీ కూడా కలర్ సెలెక్షన్ బాగుంది. ఈ బాత్రూమ్ డోర్కి కూడా మంచిగా ఇది వుడ్ వర్క్తో చేయించిన డోర్ అనమాట, బాగుంటుంది. అది కంపెనీ ఫిట్టెడ్. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. 4x6, 4x6 ఉంది. సూట్ వచ్చింది, డైవర్టర్ ఉంది, వాష్ బేసిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది మొత్తం 190 గజాలు, 190 స్క్వేర్ యార్డ్, 3.9 సెంట్స్ ఉంది. సో నియర్లీ 4 సెంట్స్ ఉంది. 190 గజాలు, ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఈస్ట్ వైపుకి కూడా డోర్ ఉంది కాబట్టి ఎవరైనా ఈస్ట్ ఫేసింగ్ సూటబుల్ ఉన్న కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. 12 x 12.6, 12 x 12 అడుగుల 6 అంగుళాలు ఉంది. సో కంప్లీట్లీ అదే చెప్తున్నాను, కంప్లీట్ వర్క్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఏమీ పెండింగ్ వర్క్స్ అయితే లేవు, కంప్లీట్లీ రెడీ టు మూవ్. సో వుడ్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా చేయించడం జరిగింది, మంచి మెటీరియల్తో. గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది మొత్తం డోర్స్ అన్నీ కూడా. కింద ఫ్లోర్స్ కూడా మంచి కలర్ సెలెక్షనే. సో అంతా బాగుంది వర్క్. నార్త్ ఫేసింగ్ హౌస్, డబుల్ బెడ్రూమ్, ఉత్తర ఫేసింగ్, మొత్తం 190 గజాలు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. 4x6, 4x6. ఇందులో కూడా సూట్ వచ్చింది అండ్ డైవర్టర్ వచ్చింది. సో హాట్ అండ్ కోల్డ్ వాటర్ డైవర్టర్ అది. సో క్లియర్గా అర్థమైంది కదా. ఇది 190 గజాలు ఉంది, 3.4 సెంట్. దీని లొకేషన్ చెప్తున్నాను చూడండి. ఇది మోరంపూడి, రాజమండ్రి మోరంపూడి హైవే జంక్షన్ నుండి 6.5 km వస్తుంది. పుణ్యక్షేత్రం. సో నామవరం క్రాస్ అయిన తర్వాత వస్తుంది పుణ్యక్షేత్రం. అండ్ ఇది సెపరేట్ పూజా రూమ్. 4.9 x 5 ఉంది, 4 అడుగుల 9 అంగుళాల వెడల్పు, పొడవు 5 అడుగులు ఉంది. సో ప్రతి చోట కూడా వుడ్డే, కంప్లీట్లీ వుడ్ వాడడం జరిగింది దీనికి. అండ్ ఇది కిచెన్. 7.4 x 10.2, 7 అడుగుల 4 అంగుళాల వెడల్పు, పొడవు 10 అడుగులు 2 అంగుళాలు ఉంది. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అన్నీ ఉంటాయి అన్నమాట. టాప్లు అండ్ కింద అంతా కూడా గ్లాస్ డోర్స్తో. హ్యాండిల్స్ అవి కూడా మంచిగా సింపుల్గా ఉన్నాయి. అండ్ ఇది దక్షిణ వైపు, సౌత్ వైపు. ఇది 3.9 feet ఉంది వైడ్. కామన్ బాత్రూమ్ అనేది ఇటువైపు వస్తుంది, దక్షిణ వైపు. ఇది ఇండియన్ షీట్ వస్తుంది బాత్రూమ్. ఇది 3.9 x 6 ఉంది.
సో వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఉంది. సో మెయిన్ హైలైట్ ఏంటంటే కబోర్డ్ వరకు అండ్ ఈస్ట్ వైపు ఇదంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. సో గాలి వెళ్తురు బాగా వస్తుంది. పార్కింగ్కి ఏమీ ఇబ్బంది లేదు మనకి. మొత్తం కార్పెట్ ఏరియా ప్లింత్ ఏరియా వచ్చి 1000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది టోటల్. 190 గజాలు 3.9 సెంట్లు. పుణ్యక్షేత్రం మారంపూడి హైవే జంక్షన్ 6.5 km వస్తుంది. నామవరం దాటాలి. శాటిలైట్ సిటీ ఉంది కదా, దాటాలన్నమాట. సో స్టెప్స్ కింద ఒక స్టోర్ రూమ్ టైపు, ఇక్కడ ఏమైనా ఫర్నిచర్ అవి పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 65 lakhs, 65 లక్షలు నెగోషియబుల్ ఉంది. అండ్ ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇది యాడ్ నెంబర్ 03363336 యాడ్ నెంబర్. పుణ్యక్షేత్రంలో ఉంది. నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్, 65 lakhs. మా నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, కాల్ చేయండి. అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా 1400 స్క్వేర్ ఫీట్ ఉంది. 1400 SFT వచ్చింది స్లాబ్ ఏరియా. అండ్ ఈ హౌస్ నుండి శాటిలైట్ సిటీ నామవరం 2.1 km ఉంది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నామవరం 4.4 km. ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ 5.4 km. మారంపూడి హైవే జంక్షన్ 6.7 km. డీమార్ట్ అండ్ హుకుంపేట 7.1 km. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 8.3 km. డెల్టా హాస్పిటల్ 9 km. రాజమండ్రి రైల్వే స్టేషన్ 10.4 km. లాలాచెరి సెంటర్ 10.8 km. రాజమండ్రి ఎయిర్పోర్ట్ 20.5 km. సో ఏంటంటే పెద్దగా దూరం ఏం కాదు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 8.3 km ఉంది. మారంపూడి హైవే జంక్షన్ ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ నుండి 6.7 ఉంది. సో కబోర్డ్స్తో పాటు ఉంది. 65 lakhs అంటే కనుక నెగోషియేషన్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. పుణ్యక్షేత్రంలో ఉంది ఇది, నామవరం నియర్ బై మారంపూడి జంక్షన్, రాజమండ్రి. కాస్ట్ 65 lakhs. అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్. VIP ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.